హలో, ఎక్కడున్నావు? చెప్పానా? అందుకే నేను వస్తానంటే వద్దన్నావు. ఇప్పుడు ఒక్కదానివే కొనలేనంటున్నావు. అందుకే అబ్బాయిలు చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఎప్పుడు మీ మంచి కోసమే చెప్తారు. ఇదే ఛాన్స్ కదా అని కార్డు మొత్తం కేకే మాక. బ్యాలెన్స్ కొంచెం ఉంచు. ఫోన్ మాట్లాడుతున్నానుగా. ఫోన్ మాట్లాడితే పక్కా జరగవా? జరగవయ్యా, జరుగు. ఒక్క నిమిషం ఆగు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. వామ్మో, వీడెవడో తేడాగాళ్ళలో ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ ఊరు? మాది ఊరు కాదు, పక్కన. అది పక్కనే జంక్షన్. అసలు ఇప్పుడు ఈయన ఎవడు అడిగాడు? మా ఊరు ఎప్పుడైనా వచ్చావా? వచ్చిండవులే. వీడికి ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు? నేను రాలేదు నిజంగానే. వస్తే నా గురించి తెలిసేదిగా. పిడిపిచ్చి జంక్షన్ వెళ్తే వీడి గురించి తెలియని రూల్ ఉందా ఏంటి? మా ఊర్లో మనం పెద్ద తోపుంలే, మన అంటే పెద్ద అది అక్కడ. అదా విషయం. వీడేదో పీకాడని చెప్పి మన దగ్గర పీకుదాం అనుకుంటున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? అది మాత్రం అడక్కు, నాకు కాలుద్ది. అర్థమైందిలే, బేవర్స్ అని. నా గురించి తెలిస్తే అలా అడగవు. అబ్బా ఏంటో. అసలు నేను రోడ్డు మీద నడుస్తా ఉంటే నా ముందు భయంతో ఎవరు నడవరు తెలుసా? నిజమే. వీడి బొచ్చు, గడ్డం, అవతారం చూస్తే మూర్చొచ్చిపోతారు. అస్సలు మన ఊర్లో మనం అంటే పొలికాకే. ఎగ్గరేసి కొడతా. ఫ్యాన్ గాలికి ఎగిరిపోయేలా ఉన్నాడు. వీడు ఎగరేస్తాడా? అవును, ఎంతకీ నీ పేరేంటి? షణ్ముఖ. షణ్ముఖ ఏడ్చినట్టుంది. పూర్తి పేరు చెప్ప. షణ్ముఖ లక్ష్మి సాయి కృష్ణమరాజు. ఇంటి పేరు మీ తాత చెప్తాడా? ఉప్పలపాటి షణ్ముఖ లక్ష్మి సాయి కృష్ణమరాజు. చూడు, పోలా అద్దరిపోలా. వీడి పిల్లిగడ్డ మొహానికి పిల్లితో ఆటలా. ఇదేం రింగ్ టోన్ రా బాబు. అరే సబ్బర్ నాయాలా, పొద్దున్నుండి ఫోన్ ఎత్తకుండా ఏం పీక్తున్నావురా? ఎక్స్క్యూజ్ మీ. వామ్మో, ఎక్స్క్యూజ్ మీయా? ఏంటి చెప్పు. చెప్పేంట్రా మడేలు నా కొడక, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎంత కావాలి? కొడితే మొహం పగిలిపోద్ది ఏమనుకుంటున్నావు? అప్పు తీసుకున్నప్పుడు తెలీదా ఎంత ఇవ్వాలో? రేపు ఇస్తాలే. ఎరా తాగావా ఏంటి? పోయిన సంక్రాంతికి ఇస్తా అన్నావు, ఈ సంక్రాంతి అయిపోయింది. వచ్చే సంక్రాంతికి ఇస్తావో లేదో తెలీదు. రేపట్టి ఇస్తావురా, నీ ఇంటికి వస్తా. ఇవ్వలేదో చచ్చావే. ఓకే 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 ఓకే. మా ఫ్రెండే డబ్బులు కావాలంట, రేపు ఇస్తా అని చెప్పా. ఓహో, కవర్ చేయకురా రే. అక్కడ తిడతంటే ఇక్కడ వినబడుతున్నాయి. హలో, మేము కస్టమర్ కేర్ నుండి ఫోన్ చేస్తున్నామండి. ఇదేదో అమ్మాయి వాయిస్ లా ఉందే. చెప్పు. మేము కస్టమర్ కేర్ నుండి అండి. అవునా? వా, క్షమించండి, మేము కస్టమర్ కేర్ నుండి. నీ వాయిస్ భలే స్వీట్ గా ఉంటది తెలుసా? అచ్చ నాలాగేనా ఈ నాటి? మీరు అశ్లీలంగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదండి. చిలిపి. ఎస్ ఎస్ ఎస్, నేనే. చెప్పు చెప్పు. ఒళ్ళు ఎలా ఉందిరా? తెచ్చుకొచ్చుకోండి. ఏయ్, నీకెలా తెలుసు? చిచ్చి, నీకన్నా ఆంపోతున్నాయిందా? మా
అబ్బా నేనంటే ఎంత ఇష్టం నీకు. చిచ్చి ఇలాంటి వాడితో మాట్లాడడమే తప్పు. ఓకే బాయ్. నా గర్ల్ ఫ్రెండే నేనంటే పడి చచ్చిపోద్ది. రోజుకి 4 సార్లైనా ఫోన్ చేసిద్ది. ఓ రీడాషాలు. కొంచెం అడ్రస్ చెప్పండి. యు వాంట్ బుక్ స్టాల్? నాకు బుక్ స్టాల్ అవసరంలా, బుక్ స్టాల్కి వెళ్ళి దారి చెప్తే చాలు. దట్ ఓన్లీ కేర్ లిజన్. ఓ లిజన్ కేర్ఫుల్లీయా. గో స్ట్రైట్ ఓకే and turn back. Come back and so on. Turn left right and go straight back. వామ్మో, మీరు చెప్పండి కొంచెం. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత సెకండ్ రైట్. థ్యాంక్స్ అండి. తెలియకపోతే తెలియదనేడు ఏదో షోయింగ్ తప్పమాక. ఇంగ్లీష్ రాదనుకుంటా. ఇంగ్లీష్ లో చెప్పేసరికి డిసప్పాయింట్ అయ్యాడు పాప. నిజమే, వస్తే నీ ఇంగ్లీష్ కురేసుకునేవాడు. ఒక అమ్మాయి వస్తుంది, నల్లగా చూడు. నా లవరు ఏం నమ్మవా? కావాలంటే చూడు, అమ్మాయి నా కోపంగా చూసి వెళ్తుంది. కోపంగా ఎందుకు చూస్తుంది? చిన్న గొడవ అయిందిలే. నమ్మవుగా చూడు. ఇప్పుడు ఈ అమ్మాయి కోపంగా చూడాలంటే ఏం చేయాలి? అవును, ఇటీగా వెళ్ళేది, కాలు అడ్డు పెడదాం. ఎవడీ సోదిగాడు? ఎవడో బకరగాడు టైం ఎలా పాస్ అవుద్దాం అనుకుంటే చక్కగా వచ్చి పక్కన కూర్చున్నాడు. సరే వెళ్దామా? ఏంటి, ఏం కొనలేదా? ఎక్కడా? చాలా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకో, నా వల్ల కాలా. అమ్మయ్యా, నా కార్డు సేఫ్ అన్నమాట.